అయితే వందే మాతరం రాసి బంకించంద్ర చటర్జీ గారు 150 సంవత్సరాలు అయిన సందర్భంలో మొన్న ఒక విషయం తెలిసింది. ఏమని అనంటే కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ ఫస్ట్ పంక్తి మాత్రమే బయటకు రానిచ్చారు, మిగతా రానివ్వలేదు అని. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ మొదలు అసలు ఎందుకు రానివ్వలేదు, బంకించంద్ర గారు అసలు ఏం రాయాలనుకున్నారు అని మొత్తం చూశాను అనమాట. అయితే దాంతోపాటు ఆయన రాసిన వందే మాతరం సాంగ్ని సామాన్యుడికి అర్థం అయ్యే విధంగా దాని జిస్ట్ని తెలుగులో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటే నాకు ఒక స్ఫూర్తి వచ్చింది. అంటే భరతమాత ఎక్స్టర్నల్ ఎనిమీస్తోని మనం పోరాడి మనం ఫ్రీడమ్ తెచ్చుకునడం జరిగింది, అంటే స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం. కానీ అంతర్గతంగా మన లోపల ఇంకా ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఇక్కడున్న మాతృమూర్తులందరినీ కూడా వీటి మీద ఒకసారి దృష్టి సారించమని వేడుకుంటూ భరతమాత ఏ విధంగా అయితే మనకు పిలుపునిస్తుందో అది మీకు నేను ఈ పద్యం ద్వారా చెప్పదలుచుకున్నాను. భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మీ ఆత్మను మేలు కొలిపి చైతన్యపు నగారం రోగించి మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. త్రిశక్తి స్వరూపినివైన నా భరతమాత, నీవే విద్యవు, నీవే ధర్మానివి, మా శరీరములో ప్రాణము నీవే, మాలో శక్తివి నీవే, మా మనసులలో భక్తివి నీవే, మా హృదయ మందిరంలో కొలువైన దైవం నీవే, దశ ప్రహరణ దారినివి నీవే, మా భరణివి ధరణివి నీవే, మా ఆత్మస్వరూప జ్యోతివి నీవే అంటూ నిన్ను స్తుతించిన బంకించంద్రునికి వందనం తెలుపుతూ వందే మాతరం అంటూ కదలిరండి. భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. సుజలాలతో సుభిక్షంగా పాడి పంటలతో మలయమారుతాల చల్లదనంతో సస్యశ్యామలమైన నా భరత భూమిలోకి చొచ్చుకొచ్చిన ఎడారి వలసదారుల రహస్య ప్రతిపాదనతో మతోన్మాద శక్తులుగా ఎదిగి అంతర్గత మారణకాండకు సిద్ధమవుతున్న ముష్కరులను మట్టు పెట్టి తరిమి కొట్టుటకై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. శుభ్రజ్యోత్స్న పులకిత యామినులతో వికసించిన పువ్వులతో పచ్చని చెట్ల శోభతో విరసిల్లిన నా భరత భూమిని కబలిస్తున్న వహ్ఫ్ భూతాన్ని అంతం పట్టి పాతి పెట్టుటకై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. పుల్ల కుసుమితమైన సుమధుర సుభాషితాలతో సుశోభితమైన భరతమాత విలపిస్తోంది, కన్నె పిల్లలను మాయ మాటలతో లొంగ తీసుకొని ప్రేమ ఉచ్చు పేరిట కడతేర్చు నీచులను వధించుటకై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. కోటి కోటి కంఠ నినాదములతో ఘోషించిన నా భరత భూమిలో నేడు అన్ని మతాలు ఒక్కటేనంటూ తీయని తేటల మాటలతో అబద్ధపు సెక్యులర్ బోధకులను నమ్మి మొద్దు నిద్రపోతున్న మన సోదరుల కళ్ళు తెరిపించి మూగ నోములు విడిపించుటకై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. కోటి కోటి భుజాలతో కరములతో అందరికీ ఆశ్రమించిన నా భరత భూమిని గజ్వే హింద్గా మార్చాలనుకునే పందుల కబంధ హస్తాలను తెగ నరకటానికై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. ఎందరో వీరవనితలను కన్న నా భరతమాత నేడు పాశ్చాత్య విద్యాబోధనలకు ప్రభావితులై మన కట్టుబొట్టు సంస్కృతి సాంప్రదాయాలను మరచిన అబలలను రిపుదల వారినులుగా వీరమాతలుగా తీర్చిదిద్దటానికి భరతమాత పిలుస్తోంది, మరో స్వతంత్ర పోరాటానికి వందే మాతరం అంటూ తరలిరండి, వందే మాతరం అంటూ కదలిరండి. అఖండ భారతావనిగా వెలసిన నా భరత భూమిని వేరు దక్షిణం పేరు మీద ముక్కలు చేయగోరు అవాంజలికల్ పక్షుల రెక్కలు విరుచుటకై భరతమాత పిలుస్తోంది, వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి, వందే మాతరం అంటూ కదలిరండి. ఉమ్ముతో గబ్బుతో ఆహారాన్ని సైతం కలుషితం చేస్తూ
హలాల్ అంటూ సవాల్ విసురుతున్న హీనులను ఉమ్మడి బహిష్కరణమైన సరళమైన మార్గంతో అంతం చేయుటకై భరతమాత పిలుస్తోంది. వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి. వందే మాతరం అంటూ కదలిరండి. సమభావంతో, విద్య నేర్పు గురుకులాలతో, గురు శిష్య పరంపరతో, వేద విజ్ఞానంతో సామూహిక సామరస్యం కలిగిన నా భరత భూమిలో కులం పేర, వర్గం పేర, వర్ణం పేర, ప్రాంతం పేర విభజించి పాలించగోరు హస్తాలను చీల్చి చెండాడుటకై ముందు మనమంతా భరతమాత బిడ్డలమని ఐక్యమత్యంగా మన ధర్మ పరిరక్షణకై మన ఆడబిడ్డల మాన ప్రాణాల సంరక్షణయే ధ్యేయంగా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధం అంటూ భరతమాత పిలుస్తోంది. వందే మాతరం అంటూ తరలిరండి, మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కండి. వందే మాతరం అంటూ కదలిరండి, భరతమాత పిలుస్తోంది. వందే మాతరం అంటూ తరలిరండి, వందే మాతరం అంటూ కదలిరండి, వందే మాతరం అంటూ తరలిరండి, వందే మాతరం అంటూ కదలిరండి. వందే మాతరం, వందే మాతరం.